ప్రార్థన. దయగల దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. దక్షిణ ఇండియా సంఘ పంచాంగాన్ని అనుసరించి ఈస్టర్కు ముందటి 4వ ఆదివారము, లెంటులోని 3వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సరిహద్దులు దాటిన విశ్వాసమును అంగీకరించుట అనే అంశం గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తాం. మరి విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు ఒక తేడాను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటంటే మతం వేరు, విశ్వాసం వేరు. మతానికి విశ్వాసానికి ఒకవేళ ఫలానా మతంలోని ఆ విశ్వాసానికి సంబంధం ఉందేమో కానీ విశ్వాసానికి మతానికి ఎటువంటి లింక్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. మతం మతమే, విశ్వాసం ఏ మతంలో ఉండినా ఎవరి మీదనైనా మనం విశ్వాసం పెట్టుకోవచ్చు. అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకని ఇది మన అంశము సరిహద్దులు దాటిన విశ్వాసం. మనకు ఏం సరిహద్దులు ఉంటాయి విశ్వాసానికి అంటే మతం అనే సరిహద్దు మనకు విశ్వాసానికి గీయబడింది. సో ఈ మతం అనే సరిహద్దును దాటిన గొప్ప విశ్వాసమే ఈ క్రైస్తవ విశ్వాసం. యేసునాథుడు హీఈస్ ఎ గాడ్ హూ ఈజ్ సో ఫ్రీ టు ఎవ్రీబడి. హీ ఈజ్ ఎ గాడ్ ఆర్ హీ ఈజ్ ఎ పర్సన్ whom everybody can believe and on whom everybody can put their faith. ఆయన మీద ఎవరైనా విశ్వాసం ఉంచవచ్చు. ఆయన హీ ఈజ్ అన్ యూనివర్సల్ గాడ్, ఏ యూనివర్సల్ పర్సన్ ఆన్ హూమ్ ఎవ్రీ వన్ కెన్ పుట్ అప్ దేర్ ఫెయిత్. కాబట్టి ఈ విశ్వాస సరిహద్దులు మనము దాటి, ఆ పరిధులను దాటి అందరినీ కూడా ఈ విశ్వాసంలోనికి ఆహ్వానించే ప్రక్రియను క్రైస్తవులుగా మనం అవలంబించాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము అటువంటి పరిధులు దాటిన విశ్వాసాన్ని, పరిధులు దాటిన విశ్వాస బాధ్యతలను మనం చూడవచ్చు. విశ్వాస సరిహద్దులను దాటిన దేవుని యొక్క కాపరత్వాన్ని మనము యెషయా గ్రంథంలో, మరలా చెప్తున్నాను, విశ్వాస సరిహద్దులు దాటిన దేవుని యొక్క కాపరత్వాన్ని యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్తానంటే, కోరేషుతో దేవుడు చెప్పే మాట మనం ఇక్కడ వింటాం. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేను. కోరేషు పారసిక దేశపు రాజు. హీజ్ ఎ పర్షియన్ రాజు. ఆయన ఎప్పుడు కూడా మనం ఏం చూసినామనంటే యూదులను రక్షించేవాడు. మరి యూదుల రాజు అంటే ఇశ్రాయేలుకు రాజు ఎవరంటే దేవుని ప్రజలే. యూదుల నుండే రాజులు వాళ్ళకు వచ్చినారు. మరి దావీదు వంశంలో నుండే రాజులు వాళ్ళను కాపాడినారు. అటువంటి రాజులు మనం చూసినాం. అయితే ఇక్కడ విచిత్రంగా దేవుడు ఒక అన్య రాజును గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం. ఇదే దేవుని యొక్క కాపరత్వం. He wanted to protect his people. He doesn't bother about the religion or caste or creed, but he wanted to just protect his people. ఆయన ప్రజలను కాపాడే ప్రక్రియలో ఆయన తన మత సరిహద్దులను దాటిపోతూ ఉన్నాడు. కోరేషుతో ఏమంటున్నాడనంటే, నా మందకు కాపరి. ఇది దిస్ ఈజ్ ఎ లవ్లియెస్ట్ వర్డ్ ఇన్ ద బైబిల్. ఇది మతాలకు సంబంధించినది కాదు. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఫెయిత్. ఇట్స్ నాట్ ఎ బుక్ ఆఫ్ రిలీజియన్. చాలాసార్లు చదువుకుంటే పిల్లలకు మనము క్రైస్తవ మత గ్రంథం ఏంది అంటే బైబిల్. దిస్ ఈజ్ నాట్ రిలీజియస్ బుక్, బట్ దిస్ ఈజ్ అ బుక్ ఆఫ్ ఫెయిత్. కోరేషుతో అంటున్నాడు, నా మందకు నీవే కాపరివి. ఇది ఇంతకంటే ఇంకా దేవుడి కంటే మనకు మాదిరి ఎవరు? విశ్వాస సరిహద్దును దాటిపోతున్నాడు దేవుడు తన ప్రజలను కాపాడడం కొరకు, తన ప్రజలకు కాపరత్వాన్ని జరిపించటం కొరకు. హి హస్ క్రాస్డ్ ద బౌండరీస్ ఆఫ్ ద ఫెయిత్. యేసుస్వామి తర్వాత మనం చూస్తాం, ఇంకొంతసేపు తర్వాత యేసుస్వామి ఒక స్త్రీతో, కానా స్త్రీతో ఏం చెప్పినాడో, కనాను స్త్రీతో ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు నా మందకు కాపరి అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదవని, దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. 45వ వచనంలో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. యు సీ, గాడ్ హస్ కాన్సక్రేటెడ్ Cyrus.
ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజలను కాపాడటం కొరకు ఆయన చెప్తా ఉండే మాటలు చూడండి. నేను కోరేషును అభిషేకించి తిని, దేని కొరకు అభిషేకించనంటే నా ప్రజలను కాపాడుటకు నేను ఆయనను అభిషేకించినాను. ఇంకా ఏం చెప్తానంటే అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టు, ఐ హావ్ హోల్డెడ్ హిస్ రైట్ హ్యాండ్. నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. ఎందుకంటే అతని పక్షమున జనములను జయించే ఒక ధన్యత కోరేష్కు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకనంటే గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ సైరస్ ఈజ్ దట్ హీ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్. విశ్వాసంలో యూదులే ఎప్పుడు రాజులు. అయితే విశ్వాస సరిహద్దును దాటి దేవుడు వేరొక అన్య రాజును తీసుకొని వచ్చి మరి ఆ ప్రజలను సంరక్షించుటకు, దేవుడు తన ప్రజలను సంరక్షించుటకు పూనుకొనడము ఒక ఆశ్చర్యపరిచేటువంటి సంగతి. తర్వాత ఏమేం చెప్తున్నాడు ఆయన గురించి అంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను, నా సేవకుడైన యాకోబు నిమిత్తము. అండ్ హియర్ 4వ వచనములో, ఈ 2వ వచనంలో 3వ వచనంలో ఏమేం చేస్తాడో దేవుడు కోరేషు కొరకు అయి చెప్పినాడు. ఇక 4వ వచనంలో ఎందుకోసం ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడో. నౌ హీ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ద రీజన్, కారణము. ఎందుకు కోరేషు ఎదుట ఏ తలుపులు ఉండకుండా చేస్తానంటున్నాడు, కోరేషు కోసం ఇనుప గడియలను విడగొడతానంటున్నాడు, సంఖ్యలను విడగొట్టేస్తానంటున్నాడు, తలుపులు తెరిచేస్తానంటున్నాడు, నేను కుడి చేతిని పట్టుకుంటానంటున్నాడు. ఎందుకు ఇవన్నీ చేస్తానంటున్నాడు అని అంటే 4వ వచనం అసలు కారణం చెప్తున్నాడు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. ఎంతకంటే ఏం కావాలా క్రైస్తవులకు? ఇంతకంటే మాదిరి ఏం కావాలా? హూ ఈజ్ సో మోడల్ దెన్ గాడ్ టు యూ? దేవుని కంటే గొప్ప మాదిరి ఎవరున్నారు మనకిప్పుడు? నువ్వు నా పేరు ఎరగకపోయినా, నేనెవరో నీకు తెలియకపోయినా నేను నీకు బిరుదులు ఇస్తానని కోరేస్తూ అంటున్నాడు దేవుడు. ఎందుకు అని అంటే నా ప్రజలకు యాకోబు వారి కొరకు, ఇశ్రాయేలు వారి కొరకు మరి నేను పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. చర్చ్ ఈజ్ ఎ ఫ్రీ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి టు కమ్ అండ్ మింగిల్. నో కాన్స్టిట్యూషన్ షల్ రిస్ట్రిక్ట్ యూ. No constitution shall restrict you to come and sit in the church of God. This is the church of God. This is not the church of the bishop. This is not the church of a presbyter. This is not the church of the constitution. But this is the church of God. You see? And this church is free for everyone to come and mingle with the church. దేవుడంతటి వాడే అన్యరాజును పట్టుకొచ్చి తన ప్రజలను నెత్తి మీద కూర్చోబెడతా ఉంటే నువ్వెవడవయ్యా వాళ్ళ నీళ్ళను ఆపడానికి? చర్చిలో సభ్యత్వం లేకుండా ఆపడానికి నీవెవడవు? చర్చిలోనికి రానీకుండా ఆపడానికి నీకెవడ అధికారం ఇచ్చినాడు? నీవు రాసుకునే కాన్స్టిట్యూషన్ ఎత్తుకమై దిబ్బల మారేసుకో. నీ కాన్స్టిట్యూషన్లు కాదు అవసరము. దేవుడు ఒక అన్యరాజును పిలిచి, నా ప్రజలకు యాకోబు నిమిత్తము, ఇశ్రాయేలు వారి నిమిత్తం నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని. మరి అక్కడ దేవుని కనపడలేదే, వీడు అన్యుడే, వీడు క్రైస్తవుడుగాడే, వీరికి మెంబర్షిప్ లేదే, వీరి ఎట్లా నేను లోపలికి రాణించుకునేదని దేవుడు ఆలోచించలేదు. ఎందుకని? దేవునికే లేని కట్టుబాటు నీకెందుకు? దేవునికి లేని ఈ కట్టుబాట్లు నీకెందుకు? దేవునికి లేని ఈ రాజ్యాంగం నీకెందుకు? Christian church must be bounded with the faith. Unfortunately, nowadays, Christian church is bounded with the constitution and bylaws. ఇవి కాదు మనల్ని నడిపించేవి, దేవుడు మనల్ని నడిపించేవాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, టుడే ఐ ట్రూలీ టెల్ యూ, యువర్ ఫెయిత్ మస్ట్ గో బియాండ్ ద బౌండరీస్. మన విశ్వాసం ఎప్పుడైతే పరిధులను దాటిపోతుందో అప్పుడే ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. అన్లెస్ యూ గో టు సంబడి, హౌ షల్ సంబడి కమ్ టు యూ? సంబడి కమ్ టు యూ. నీవు వానింటికి పోకపోతే
వాడు నీ ఇంటికి ఎట్లా వస్తాడని నువ్వు అనుకుంటున్నావు. చూసి నీవు అందుకనే చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఇతరులను ఈ క్రైస్తవ విశ్వాసంలో నడిపించుటకు కొంచెం సేపు నీ విశ్వాసాన్ని పక్కన పెట్టడంలో తప్పు లేదు. నేనెవరు ఆయన పేరు మర్చిపోయినా, ఆయన ఫర్కుహారో ఇంతకు ఎవరో సంబడి ఏ గ్రేట్ థియోలాజియన్ విశ్వాసాన్ని గురించి చెప్తా, ఇతర విశ్వాసుల వారు ఈ విశ్వాసంలోనికి రావటానికి కొంచెం సేపు నీ విశ్వాసాన్ని సడలించుటలో తప్పు లేదు అని అంటాడు. యూ కెన్ క్రాస్ ద రూల్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఎందుకోసము అని అంటే ఇతరులను ఈ విశ్వాసంలోనికి నడిపించడం కోసము కొంచెం సేపు నీ విశ్వాసాన్ని సడలించటంలో తప్పు లేదు. చూసి చేయి బాగా బిగబడతావు, గాలి లోపలికి ఎప్పుడు పోతుంది? నువ్వు సందదలాలా, నువ్వు సందదిలితే కదా లోపలికి విశ్వాసం గాలి వచ్చేది. నీ విశ్వాసాన్ని బిగబట్టినావు, చర్చి చుట్టూ కంచె కట్టినావు. యు మస్ట్ మేక్ ఫ్రీ. యు మస్ట్ రిలీజ్ ద చర్చ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బౌండరీస్. యు మస్ట్ రిలీజ్ ద చర్చ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాండేజ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే కంచె చుట్టినావు, నువ్వు చర్చి చుట్టూ ఇతర విశ్వాసులు లోపలికి రాలేకపోతున్నారు. సో రిలీజ్ ద చర్చ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాండేజ్ ఆఫ్ ఫెయిత్. చూసి ఆ కట్టలను, విశ్వాసం అనే ఆ కట్లను నీవు కొంచెం సేపు తొలగిస్తే తప్ప ఇతర విశ్వాసులు ఈ విశ్వాసంలోనికి రాలేరు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి నిన్న దక్షిణ ఇండియా సంఘ లేఖన భాగంలో మార్క్స్ వార్తలో ఆయన ఏమంటాడంటే మీరు మీ పితృ పారంపర్యాచారాలను మీరు అనుసరిస్తున్నారే తప్ప దేవుని ఆజ్ఞలను మీరు ఆలోచిస్తలేరు. మీ పితృపారంపర్యాచారాలను చేయడం కోసమని దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలను కూడా పక్కకు దోషేస్తారు. దేవుని ఆజ్ఞలు ముఖ్యమా, పితృపారంపర్యాచారం ముఖ్యమంటే దేవుని ఆజ్ఞలే ముఖ్యం. ఎందుకనంటే నీ పితృపారంపర్యాచారం నువ్వు మీరితే నీకు నష్టమేమి లేదు. అయితే దేవుని ఆజ్ఞలు మీరితే ఏం సంభవిస్తుంది అని అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. సస్తావు, నువ్వు సస్తావు అని చెప్తున్నాడు దేవుడు. సో నీ ఆచారాల కంటే, నీవు ఎప్పటి నుంచో సంఘములో నీ కొరకు పెట్టుకునే ఆచారాల కంటే, నీ ఖ్యాతి కొరకు పెట్టుకునే పద్ధతుల కంటే దేవుని ఆజ్ఞలు గొప్పవి. ఇప్పుడు దేవుడు కోరేషును తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకు కాపరిగా నియమిస్తున్నా, మంద కాపరి అంటున్నాడు. ఆయన కంటే నువ్వు గొప్ప అని అనుకుంటున్నావా? ఆయన కంటే నువ్వు రాసిన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గొప్పదని నువ్వు అనుకుంటున్నావా? You are not more than God. You see, God himself have called a Gentile king to come and rule his people. Now what about you? What about your invitation of others into your church? దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఈ విశ్వాసం సరిహద్దు దాటితే తప్ప మనము యేసునాథుని అన్ని చోట్ల ప్రకటించలేము. కాబట్టి దేవుడు కోరేషుకి ఇచ్చిన ఈ బాధ్యత, యూసి దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. నా జన్ల నిమిత్తం నేను నిన్ను అభిషేకించి పేరు పెట్టి పిలిచి నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాను అంటున్నాడు. సో యాజ్ క్రిస్టియన్స్ టుడే లెట్ us క్రాస్ అవర్ బౌండరీస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఇన్వైట్ అదర్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసంలోనికి ఇతర విశ్వాసులను మనం ఆహ్వానించగలగాలి. తర్వాత పేతురు ప్రకటించిన సమస్త విశ్వాస కుటుంబము మనం ఇక్కడ చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనములో, అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా ఇది దీనికి అంత సంబంధం లేదు కానీ 26వ వచనం నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇది మనుష్య పూజ ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది. అంటే వ్యక్తి పూజ, మనుషులకు భజన కొట్టుడు ఎక్కువైపోతూ ఉంది. ఇట్ ఈస్ గాడ్ హూమ్ యూ మస్ట్ వర్షిప్. దేవుణ్ణి మనం ఆరాధించాల్సిందే, మనుషులకు కాదు భజన కొట్టాల్సింది. చాలాసార్లు అధికారుల క్రింద పనిచేసేటువంటి ప్రజల, అధికారుల కింద పనిచేసేటువంటి ఆ యొక్క ఎవరు ఉద్యోగులు, వాళ్ళు ఏం చేస్తారంటే అధికారికి భజన చేస్తారు. ఎందుకు భజన చేస్తారంటే మరి వాళ్ళు చెప్పినటువంటి పని వినాలి కదా, వాళ్ళు చెప్పిన మాట వినాలి కదా. అందుకని మనము ఏం చేస్తామనంటే
ఆ అధికారి యొక్క మెప్పు పొందడం కోసమని మనం ఏం చేస్తామంటే, అవును సార్ మీరు చెప్పింది నేమే ఏందేందో మాట్లాడతాం. చూసి అది అంటున్నాడు. ఇప్పుడు పేతురు ఏదో ఒకటి జరిగింది, పేతురును ఆ సభ వాళ్ళు పిలిచినారు, ఆయనను ఏదో ప్రశ్నించాలని పిలిచినారు. వస్తానే అక్కడున్నటువంటి కొర్నేలి ఏం చేస్తున్నాడనంటే 26వ వచనంలో, అందుకు పేతురు కొర్నేలి వచ్చి ఆ పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చాను, అనేకులు కూడిండుట చూచాను. ఇది పేతురు యొక్క గొప్పతనం. పేతురు, ఐ కెన్ టెల్ యూ దట్ హీస్ ద ఫస్ట్ పోప్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. సంఘం యొక్క బాధ్యతను యేసునాథుడు పేతురుకి అప్పగించినాడు. పరలోక బియ్యం చెవులు కూడా ఆయనకే ఇచ్చినాడు. మరి ఇప్పుడు పేతురు లోపలికి వస్తానే కొర్నేలి పోయి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ ఉంటే పేతురు ఏమంటే ఆయన లేపి, నేను కూడా మనిషినే, ఎందుకు నాకు నమస్కారం చేస్తున్నావు? నీవు నేను ఇద్దరము కూడా దేవునికి నమస్కారం చేయవలసి ఉండగా నువ్వు నాకెందుకు నమస్కారం? ఇది ఆయన తగ్గింపుతో. అదే ఒక మాట పక్కన పెడితే మనము ఇప్పుడు పేతురు తనకు తానుగానే, లోపల ఉన్న వాళ్ళందరినీ చూసి పేతురు తనకు తానుగానే చెప్పిన మాట ఏందనంటే, అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుట అయినను, అటువారిని ముద్దు పెట్టుకొనుట అయినను, అటువారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలిచితురో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. చూసినారా ఏం ప్రకటిస్తున్నాడంటే, యూదుని కానీ వేరే వానితో మాట్లాడినా, వాడిని ముట్టుకున్నా అపవిత్రమైపోతారన్న ఆలోచన అప్పటి, ఇదంతా తొలిత సంఘం, ఇది ఆది అపోస్తలిక క్రైస్తవ సంఘము. ఇక్కడ వచ్చినటువంటి విభేదాలను యేసునాథుని శిష్యులే పరిష్కరిస్తున్నారు. ఏమని అంటే, వారిని ముట్టుకొనకూడదు, వాడిని పట్టుకోకూడదు, వానితో మాట్లాడకూడదు, వాడిని చేర్చుకోకూడదు అనేటువంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ మనుషుడు చెడ్డవాడు కాదు, ఎవరితోనూ అట్లాంటి పనులు చేయకూడదు, ఎవరిని పక్కన పెట్టకూడదు. ఇప్పుడు మీరేమడుగుతారో అడగండి అని పేతురు అంటున్నాడు. ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళకి అడగడానికి ఏముంది? దే హావ్ గాట్ నథింగ్ టు క్వశ్చన్ పీటర్. ఏది అడగడానికి వాళ్ళకు అవకాశము లేదు. కాబట్టి అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన ఇదంతా ఆయన కొర్నేలి ఆయనకి ఏమేమి జరిగిందో అదంతా చెప్తాడు. తర్వాత 34వ వచనంలో అత్యంత ప్రాముఖ్యంగా చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నారు ప్రతి జనములోనూ. అందుకు పేతురు నోరు తెరిచి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఇంతకంటే ఎవడేం చెప్తాడు మనకు? పేతురు ఏమంటున్నాడు అనంటే, ప్రతి జనములో దేవునికి భయపడేవారు ఉన్నారు, వారందరినీ దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించము మీరు ఊరికి చర్చలు వచ్చి కూర్చొని పోవచ్చు, మిగిలినవేవి మీకు ఇయ్యమన్నారు. నువ్వెవడవు? హూ ఆర్ యూ? Who are to send people away from God? Who are you to send people away from the church? You are not given authority to send people away from the church, but you are given responsibility to protect the people who come into the church. అదిర్చి పెట్టేసి నువ్వు సభ్యుని కాదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు పక్కకి వెళ్ళిపో. ఎవడండి క్రైస్తవుడు? నీవు క్రైస్తవునివా? మనమందరము కూడా ఈ విశ్వాసంలోనికి నడిపింపబడినాం. And when people are walking into this faith, why are you objecting them? ఇది సరిహద్దులు దాటిన క్రైస్తవ విశ్వాసము. ఇది సరిహద్దులు లేని క్రైస్తవ విశ్వాసము. This is a universal faith. Anybody can come into this religion. Anybody can walk into this faith. ఆపుటకు నీకు శక్తి చాలదు, సరిపోదు.
దేవుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత క్రైస్తవులుగా జీవించడం. మరి ఇంకేమంటున్నాడు ఆయన అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హీఈస్ నాట్ ఏ లార్డ్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్, బట్ ఈస్ గాడ్ ఫర్ ద ఎంటైర్ హ్యూమానిటీ ఆఫ్ దిస్ అర్త్. ఈ సమస్త భూమండలానికి ఆయన ప్రభు. కాబట్టి మీ విశ్వాస సరిహద్దులు దాటాల మీరు. యూ మస్ట్ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ ఇన్వైట్ అదర్ రిలీజియన్స్, ఇన్వైట్ అదర్ ఫెయిత్స్ ఇన్ టు యువర్ ఫెయిత్. యేసు స్వామి ఇట్లాంటి ఒక గొప్ప సంగతి చెప్తా ఉన్నాడు. ఆయన ఒక ఇంట కూర్చొని ఉండగా ఏం జరిగింది అని అంటే, మత్తయి సువార్త, పరిశుద్ధ మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడంతా ఒక సంఘటన జరిగింది. ఈమె ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి, కానాను స్త్రీ వచ్చి, నా కుమార్తె జబ్బుతో ఉంది, కాపాడమంటే యేసుస్వామి ఆమెతో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం కాదు, ఈ సేయింగ్ ఎ స్టోరీ కూడా కాదు, ఆమెను కించపరచడానికి కూడా కాదు, ఆమె టెస్ట్ చేయడానికి కాదు. సంథింగ్ యూ సీ హీ హెస్ కాన్వర్జేటెడ్ విత్ ద లేడీ. ఏమనంటే, నేను వీళ్ళ కోసం కదా వచ్చింది, మరి పిల్లల చేతిలో నుంచి రొట్టె ముక్క నోటి దగ్గర తీసి కుక్కలకి వేయడం అంటే, యేసు స్వామి ఆమెను ఒక కుక్కతో పోల్చినట్టే. మనం ఏదేదో ఏం మాటలు చెప్పుకోకుండా ఆమెను ఒక కుక్కతో పోల్చినాడు యేసుస్వామి. ఈవెన్ దెన్ షీ వాజ్ పర్ఫెక్ట్ ఇన్ హర్ ఫెయిత్. ఆమె ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. షీ వాజ్ సో స్టబన్ ఇన్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసంలో ఆమె నిలకడగా నిలదొక్కుకోనుంది. ఏమని చెప్తా ఉంది యేసుస్వామితో, ప్రభువా నిజమే, యజమానుల బల్ల మీద నుంచి కింద పడిన ముక్కలు కుక్క పిల్లలే కదా ఎరక తింటాయి. అటువంటి కుక్క పిల్లలో ఒక కుక్క పిల్లను అనుకో, నేను నాకు సహాయం చేయి, నా బిడ్డను బ్రతికించమంటే యేసు స్వామి ఆమె గురించి చెప్పిన మాట 15వ అధ్యాయం 27వ వచనంలో, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనందెను. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈస్ క్రాసింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద రిలీజన్. ఎందుకోసము అని అంటే, ఫెయిత్ కెన్ ట్రావెల్ బియాండ్ ద రిలీజన్, బట్ కస్టమ్స్ షెల్ బ్రేక్ యువర్ ఫెయిత్. కస్టమ్స్ అంటే ఆచారాలు మనల్ని ఏం చేస్తాయంటే ఒక పరిధిలో ఉంచుతాయి, కానీ విశ్వాసము ఆ పరిధిని మనల్ని దాటిస్తుంది. అటువంటి పరిధి దాటిన విశ్వాసంతో మనం ముందుకు సాగి అందరినీ విశ్వాసంలోనికి నడిపించి అందరూ దేవుని వలన మేలు పొందుటట్లు మనమందరం చేయి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలాగ చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల దేవ, కృపగల మా తండ్రి, వాక్య ధ్యానంలో నీ తోడు మాకు దయచేసినావు, నీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. కష్టములలో, ఇరుకులలో, ఇబ్బందుల బిడ్డలందరినీ మీరు దర్శించి నెమ్మదిని అనుగ్రహించండి. అప్పుల బాధలలో, అనారోగ్య పరిస్థితులలో, కోర్టు సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ఆర్థిక సంక్షోభములతో బాధపడుచున్న బిడ్డలందరినీ దర్శించి నెమ్మదిని, సంతోషము, సమాధానాన్ని బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకొనుచున్నాం. మా విశ్వాస పరిధిని దాటి దేవ అనేకులని విశ్వాసంలో నడిపించి మంచి క్రైస్తవ విశ్వాసంగా మమ్మల్ని మీరు బలపరచమని నేను వేడుకొనొచ్చున్నా. మా తండ్రి, ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. మరి కుటుంబాలలో సంతోషాన్ని మీరు నింపండి. మరి సమస్యలను తొలగించి ఆదరణ దయచేయండి. మా దేవ అనేక సంఘములు ఇరుకులలో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి నెమ్మదిని దయచేయండి. మా తండ్రి, మరొకసారి మేమందరము నీ వాక్యంలో ధ్యానించినంత వరకు మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా సంఘములను దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.